పట్ల వారు నిర్వహిస్తున్నటువంటి ఈ ఆన్లైన్ మీటింగ్లకు హాజరైనటువంటి వారందరికీ కూడా ముందుగా నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి మంచి చొరవను తీసుకున్నటువంటి రవీంద్రబాబు గారు, తర్వాత మల్లేశ్వరరావు గారికి, మిగతా మిత్ర బృందానికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే హేతువాద సంఘము, హేతువాద భావాలు ఎంత ఆధునికమైనప్పటికీ ఆ ఆధునికమైనటువంటి భావాలను ప్రజలందరి దగ్గరికి తీసుకువెళ్ళడం లోపల బాపట్ల వారు చేస్తున్నటువంటి ఈ కృషి అనేటువంటిది చరిత్రలో, హేతువాద చరిత్ర లోపల లిఖించదగినటువంటి విషయంగా నేను అనుకుంటున్నాను. కాబట్టి మనము చెప్తున్నటువంటి తర్వాత హేతువాద భావాలకు, తర్వాత దాని ద్వారా వస్తున్నటువంటి అనేకమైనటువంటి శాస్త్రీయమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి మార్పుల వల్ల అతిగా లాభపడుతున్నటువంటి వారు ఎవరు అయ్యా అంటే ఇక్కడ మతస్థులు మాత్రమే. కాబట్టి చాలా మతస్థులు అనేటువంటి వాళ్ళు చాలా అప్డేట్ అవుతున్నారు. అప్డేట్ కావడం వల్ల ఏమవుతుంది అంటే ఆ మత సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా పూర్తిగా చాలా పెద్ద ఎత్తున ప్రజల యొక్క బ్రెయిన్స్ను వాష్ చేసేస్తున్నాయి. వాళ్ళ యొక్క ఆలోచన ధారలతోటే నిండిపోతున్నటువంటి క్రమం మనం చూస్తున్నాం. ఏదైనా కూడా శాస్త్రవేత్తలుగా, లేకపోతే సైన్స్ను నమ్మేటువంటి వ్యక్తులుగా, తర్వాత టెక్నాలజీని రూపొందించేటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి హేతువాదులు మాత్రం చాలా ఈ రకమైనటువంటి రంగాల లోపల వెనుకబడడం అనేటువంటిది విషాదకరమైనటువంటి అంశం. కానీ మన ఈ కరోనాకు సంబంధించినటువంటి విషయాల లోపల మనం గమనించినట్టయితే కరోనా కొన్ని రకాలుగా మనకు ఒక చాలా సంక్షోభాన్ని క్రియేట్ చేసినటువంటి మాట పూర్తిగా నిజమైనటువంటిది. కానీ అంతకంటే గొప్పనైనటువంటి మనకు అవకాశాలను ఈ రోజున కల్పించిందని చెప్పవచ్చు. కనుక మిత్రులారా, ఈ రకమైనటువంటి ఒక సంక్షోభమైనటువంటి స్థితి లోపల గుంటూరు జిల్లా హేతువాద సంఘం వారు నిర్వహిస్తున్నటువంటి ఈ రకమైనటువంటి ఆన్లైన్ మీటింగులు చాలా పెద్ద ఎత్తున ఇంకా జరపవలసినటువంటి అవసరము ఉంది అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ, అంతేకాకుండా దీనికి ఇస్తున్నటువంటి సపోర్టుకు రవీంద్రబాబు గారు, తర్వాత మల్లేశ్వరరావు గారు, తర్వాత వారి మొత్తం మిత్ర బృందానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే మన రవీంద్రబాబు గారు మాట్లాడుతూ ఇంతకు ముందే నన్ను పరిచయం చేయడం జరిగింది. ఆ పరిచయంలో వారు నా గురించి కొన్ని మంచి మాటలు చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏమిటి అంటే మనిషి అన్నిటికీ ప్రమాణం అనేటువంటి విషయాన్ని అసలు మనుషులందరూ మర్చిపోయారనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చెప్పుకోవాలి. అసలు మనిషి అనేటువంటి వాడు ద్వితీయ, తృతీయమైనటువంటి స్థానాలకు వెళ్ళిపోయి అసలు సెంటర్ పాయింట్, అసలైనటువంటి చర్చ అంతా ఎక్కడ జరుగుతుంది, దేని మీద జరుగుతుంది అంటే మనిషి తప్ప మిగతా అన్ని విషయాలు చర్చకు వస్తున్నాయి. మనిషి యొక్క సంక్షేమము, మనిషి యొక్క స్వేచ్ఛ, మనిషి యొక్క వివేకము అనేటువంటిది పక్కకు వెళ్ళి ఈ రోజున ఏదైతే ఏదైతే చర్చకు రావద్దో అది మాత్రం చర్చకు వస్తుంది. ఉదాహరణకు చెప్పాలి అంటే మత భావన, దైవ భావన, మూఢనమ్మకాలు, అనేక రకాలైనటువంటి ఇర్రేషనల్ యాటిట్యూడ్స్, ఇట్లాంటివన్నీ బయటకు వస్తున్నాయి. వీటి కారణంగా భారతదేశము అనేటువంటిది ఖచ్చితంగా మొత్తం ప్రపంచం అనేటువంటిది ఒక ఫాసిస్ట్ ధోరణిలోకి వెళ్ళిపోతున్నటువంటి మాట నిజం. కాబట్టి మీరు అబ్జెక్షన్ వాళ్ళు
బహుశా హెడ్ ఫోన్ సరిగ్గా పిన్ చేసుకున్నట్లేదండి. వాయిస్ క్లియర్ గానే ఉంది. వాయిస్ క్లియర్ గానే ఉందండి. క్లియర్ గానే ఉంది. కంటిన్యూ చేయండి. కాబట్టి ఈ ఫాసిస్ట్ సంబంధించినటువంటి ధోరణులు మన ప్రజల లోపల ప్రబలేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల లోపల హేతువాద మానవవాదులుగా సెక్యులరిస్టులుగా మనము చూడవలసినటువంటి అంశం ఏమిటి అంటే, ఖచ్చితంగా ప్రజల స్థానం లోపల, మనిషి స్థానం లోపల ఉంచవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. అసలు మనిషి అనేటువంటి వాడు రావిపూడి వెంకటాద్రి గారి మాటల్లో చెప్పాలంటే, ఈ రోజున మనిషి అనేటువంటి వాడు మనిషిగా లేడు. మనిషి మరి ఎట్లా ఉన్నాడు? ఈరోజు మనిషి కాదా? కాదు. మనిషి అనేటువంటి వాడు మత మనిషిగా మారిపోయాడు, కుల మనిషిగా మారిపోయాడు, వర్గపు మనిషిగా మారిపోయాడు. కాబట్టి ఈ రకంగా ఇంకా 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 మనం ముందుకెళ్తే జాతీయవాద భావన అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున పెరిగిపోతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఒకవైపున శాస్త్రీయమైనటువంటి భావజాలాలు, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతత్వం అనేటువంటివి ఇవి డెవలప్ కావాల్సినటువంటి ప్లేస్ లోపల ఇక్కడ ఏమవుతుంది అంటే మళ్ళీ తిరోగమనం అనేటువంటిది ప్రారంభమైంది. మనిషిని మళ్ళీ మరింత ఉన్నతంగా తీసుకువెళ్లాల్సినటువంటి విధానాలు కాకుండా ఈ రోజున జరుగుతున్నటువంటి విషయాల్లో కూడా మనం చూసుకుంటే మనిషిని ఆటవిక మానవుడిగా మార్చేటువంటి అవకాశాలు బాగా పెరుగుతున్నాయి. దీంట్లో మూక మనస్తత్వం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఈ మూక మనస్తత్వం ఏం చేస్తుంది అంటే వ్యక్తి యొక్క స్వతంత్రమైనటువంటి ఆలోచనలను, స్వంత వివేకాన్ని పనిచేయకుండా చేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. ఇది ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి మనం చూస్తున్నటువంటి మానవ జాతి లోపల అనేకమైనటువంటి దేశాల లోపల మనకు కనిపిస్తున్నటువంటి మాట నిజమైనటువంటిది. కాబట్టి ప్రధానమైనటువంటి విషయాన్ని నేను ఒకటి చెప్తాను. మనిషికి కావలసినటువంటిది ఏమిటి అవసరాలు అని అన్నప్పుడు అబ్రహం మాస్లో అనేటువంటి సైకాలజిస్ట్ ఏం చేశాడు అంటే ముందుగా కావలసినటువంటివి శారీరక అవసరాలు మనిషికి తీరాలి అని చెప్పాడు. ఇక రెండవది తీసుకుంటే రక్షణ అవసరాలు. ఆ రకంగా అనేకమైనటువంటి మానసికమైనటువంటి అంశాలు అనేటువంటివి పైకి వెళ్తూ ఉంటాయి. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏమిటి అంటే శారీరక అవసరాల లోపల కూడా నీరు, తర్వాత ఆకలి అనేటువంటిది, మనకు ఆహారం అనేటువంటిది ప్రాథమికమైనటువంటి అంశం అని చెప్తూ ఉంటాం. కానీ ఈ రోజున బాగా డెవలప్ అయినటువంటి సమాజం అనుకుంటున్నటువంటి అమెరికాలో మొన్న జరిగినటువంటి సంఘటన చాలా చాలా కీలకమైనటువంటి సంఘటన. అది ఏం చెప్తుంది అంటే మనకు కనీసము ఐ కెనాట్ బ్రీత్ అని ఒక వ్యక్తి అరిచేటువంటి పరిస్థితి ఉన్నది. 16 సార్లు ఆయన ఐ కెనాట్ బ్రీత్ అని చెప్తూ ఉన్నాడు. అంటే కనీసం ఈ రోజున భౌతికమైనటువంటి శారీరకమైనటువంటి అవసరాల లోపల మానవులు ఏం చేస్తున్నారంటే వర్ణ వివక్ష కావచ్చు, లేదా కులమత భావాలు కావచ్చు, ఈ రకమైనటువంటి సంకుచితమైనటువంటి భావాలతో కనీసం గాలిని తీసుకునేటువంటి స్వేచ్ఛను కూడా ఈ రోజున లేకుండా చేస్తున్నటువంటి మాట నిజమైనటువంటి. మనం గతంలోనే ఈ విషయాన్ని చూసాం. కాబట్టి ప్రాథమికమైనటువంటి అవసరాలను పక్కకు పెట్టండి, కనీసం శ్వాస తీసుకునేటువంటి అవకాశం అనేటువంటిది లేకపోవడం అనేటువంటిది ఎందుకు జరుగుతుంది, ఈ రకమైనటువంటి సంక్షోభంకి కారణం ఏమిటి అనేటువంటి విషయాలను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఏ వ్యక్తి అయితే హేతుత్వమైనటువంటి భావజాలాన్ని, స్వతంత్రమైనటువంటి ఆలోచనను, తన యొక్క విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడో అతడు మళ్ళీ ఒక మృగంకు సంబంధించినటువంటి వ్యక్తిగా మారిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. తమ యొక్క స్వంత జాతి జంతువులను ఎక్కడ కూడా ఏ జంతువు కూడా చంపదు. కానీ మనిషి తన స్వంత జాతి వ్యక్తులను, హోమోసేపియన్స్ అనేటువంటి మన జాతి మనుషులే మన పైన దాడి చేసేటువంటి అహేతుకత్వం ఎందుకు వస్తున్నది అనేటువంటిది ఈ రోజున మనం ఆలోచించాల్సినటువంటి విషయం. దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి అంటే, అయితే ఇది నిజంగా ఒక రకమైనటువంటి పుట్టుకతో వచ్చేటువంటి గుణమా, లేదా నేర్చుకున్నటువంటి గుణమా ఈ అహేతుకత్వం అనేటువంటిది?
అహేతుకత్వం అనేటువంటిది మనకు పరిసరాల ద్వారా వస్తున్నటువంటి మాటనే తప్ప వేరే విషయం కాదు అనేటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టం చేయదలుచుకున్నాను. మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క రీసెర్చ్ ప్రకారం మనం ఆలోచిస్తే మానవుడు అనేటువంటి వాడు ప్రతిదాన్ని హేతుబద్ధంగా చాలా స్పష్టంగా సూటిగా ప్రశ్నించేటువంటి ఒక రకమైనటువంటి గుణాన్ని, సహజాతాన్ని, ఇన్స్టింక్ట్ అంటాం దాన్ని. ఇన్స్టింక్ట్ పుట్టుకతో వచ్చినటువంటి గుణం. కాబట్టి ఆ గుణం అనేటువంటిది ఎందుకు వెళ్ళిపోతున్నది అంటే భౌతికమైనటువంటి లేదా ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు మనిషి యొక్క హేతుత్వం పనిచేయకుండా అడ్డగిస్తున్నాయి. కాబట్టి నేను అహేతుకత్వం అనేటువంటి మాట నేను మాట్లాడను. నేనేం మాట్లాడతాను అంటే అది బౌండెడ్ రేషనాలిటీ. అది కులము అనేటువంటిది, మతం అనేటువంటిది, లేదా లింగ భేదాలు లేదా వర్ణ భేదాలతో ముడిపడినటువంటి సంబంధించినటువంటి అంశము. కాబట్టి ఆ రకమైనటువంటి బౌండెడ్ రేషనాలిటీ వల్ల మనుషులైనటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి పశువుకు సంబంధించినటువంటి కంటే చాలా దీనంగా, ఇంకా హీనంగా దిగజారిపోతున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది వచ్చింది. కనుక మిత్రులారా, ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల లోపల మనం చూసుకున్నప్పుడు ఖచ్చితంగా మానవ జాతిని మానవుడు మాత్రమే కాపాడుకోగలడు, వేరే వాళ్ళు కాపాడేటువంటి అవకాశం అనేటువంటిది లేదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దానికి మరి ఏంటి మార్గం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. బారెడు దూరమైన బాటలోనే వెళ్ళాలంటారు రావిపూడి వెంకటాద్రి గారు. కాబట్టి మెల్లగా వచ్చినా, ఎప్పుడు వచ్చినా, ఎంత టైం పట్టినా, ఎంత కష్టమైనా మనము వెళ్ళవలసింది హేతువాద మానవవాద మార్గం తప్పితే మనకు వేరే షార్ట్ కట్స్ అనేటువంటివి లేవు. ఆ షార్ట్ కట్స్ అనేటువంటి దాన్ని మనం నమ్ముకోవాల్సినటువంటి అవసరము లేదు. కనుక మనిషి లోపల ఉన్నటువంటి హేతుత్వమైనటువంటి శక్తిని, హేతువాద దృక్పథాన్ని మనం మేల్కొల్పకుండా, వారిలో నుండి అది బయటకు తీసుకురాకుండా, వారి యొక్క స్వతంత్రమైనటువంటి ఆలోచన శక్తిని బయటకు వారికి వారుగా బయటకు తీసుకురాకపోతే ఈ రకమైనటువంటి సంక్షోభాలు అనేటువంటివి ఇంకా 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 కొనసాగేటువంటి అవకాశమే ఉంది తప్ప మరొక మార్గం అనేటువంటిది లేదు అనేటువంటి విషయాన్ని మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రపంచం అనేటువంటిది ఎంఎన్ రాయ్ గారు చెప్పినట్టుగా ఫాసిస్టు ధోరణి లోపలనే ఇంకా ముందుకు వెళుతున్నటువంటి మాట నిజమైనటువంటిది. కాబట్టి హేతుత్వము అనేటువంటిది మనిషికి పుట్టుకతోటే ఒక సహజాత లక్షణంగా వచ్చినటువంటి మాట నిజము. అందులో ఎలాంటి ఇంకోటి మళ్ళీ చర్చ చేసేటువంటి అవకాశము ఏమాత్రము లేదు అనేటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. ఎట్లా వచ్చింది హేతుత్వం మనిషి లోపల అనేటువంటి దాంట్లో తీసుకున్నప్పుడు విశ్వ నియమాలకు సంబంధించినటువంటి నియమం బద్ధంగానే మన లోపల రేషనాలిటీ అనేటువంటిది పుట్టింది. కాబట్టి విశ్వం లోపల జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సంఘటనలు చాలా ఆర్గనైజ్డ్గా, చాలా ఫిక్స్డ్గా, చాలా సిస్టమేటిక్గా, చాలా ఆర్డర్గా, క్రమబద్ధంగా అవన్నీ జరుగుతూ ఉన్నాయి. మొత్తం విశ్వం లోపల ఉన్నటువంటి పదార్థములో ఉన్నటువంటి మార్పులు అన్నీ కూడా చాలా క్రమబద్ధంగా జరుగుతున్నాయి. ఆ క్రమత్వం వల్లనే మనకు ఈ విశ్వం లోపల మనము మనిషి అనేటువంటి వాడు ఆవిర్భావం అనేటువంటిది జరిగింది. ఈ ఆవిర్భావము జరిగిన తర్వాత ఒట్టిగా ఊరుకోలే. కాబట్టి మనిషి ఆ హేతుత్వ శక్తి అతన్ని మరింత మంచిగా, మరింత ఉన్నతంగా, ఈ రోజు కంటే రేపు మరింత గొప్పగా ఉండాలి అనేటువంటి ఆ లక్ష్యం వైపుగా ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. కనుక అదేటువంటి ఆ క్రమం లోపల, ఆ పరిణామ క్రమం లోపల మనిషి అనేటువంటి వాడు 3 రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను దాటుకుంటూ వచ్చాడు. అందులోపట ఒకటవది మనం తీసుకుంటే కళాత్మకమైనటువంటి విషయాలు, ఇక రెండవది ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, ఆ తర్వాత మూడవది పూర్తిగా వైజ్ఞానికమైనటువంటి విషయాలు. కాబట్టి ఈ సైంటిఫిక్ నేచర్లోకి ఇప్పుడు మనిషి పూర్తిగా వచ్చాడు అనేటువంటి విషయము మనకు అర్థమవుతూ ఉన్నది. కనుక ఇక్కడ మనం చేయవలసినటువంటి అంశం ఏమిటి అంటే, మనమేమో ఆధునికమైనటువంటి మనుషుల్లాగా కనిపిస్తున్నప్పటికీ బయటకు రూపురేఖలకు, తర్వాత బాహ్యంగా
తర్వాత మన పద్ధతులు అన్నీ కొన్ని చాలా వరకు ఈ రకంగా ఉన్నప్పటికీ అంతర్గతంగా మానసికంగా మనిషి అనేటువంటి వాడు మధ్యయుగాల కంటే ఇంకా ఇంకా కిందనే ఉన్నటువంటి సంఘటనలు మనం అనేకం చూస్తున్నాం. ఒక్కసారి మీరు ఈ రోజు పేపర్ తీసి చూడండి, అందులో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మనుషులు పడుతున్నారో మీకు తెలుస్తాయి. అంతేకాకుండా ఎన్ని రకాలుగా ఒక మానవ జాతి ఇంకొక మానవుణ్ణి ఇబ్బంది చేస్తున్నాయో మీకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఇందులో మనం కళాత్మకమైనటువంటి విషయాలను, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను విడిచిపెడితేనే మనుషులు అనేటువంటి వాళ్ళు మరింత గొప్పగా శాస్త్రీయమైనటువంటి దిశ వైపుగా వెళ్ళేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటి అంటే, హేతువాదము అనేటువంటి దానికి అనేక రకాలైనటువంటి వ్యక్తులు, ముఖ్యంగా మన వెంకటాద్రి గారు చాలా రకాలైనటువంటి నిర్వచనాలను ఇచ్చారు. కాబట్టి హేతుత్వము అనేటువంటిది ఖచ్చితంగా మానవ జాతి మరింత గొప్పగా, ఉన్నతంగా, ఆనందంగా, సుఖంగా, సౌకర్యవంతంగా ఉండేందుకు పైకి వెళ్లాల్సిందే తప్ప అంతకంటే దిగజారిపోవడానికి వీల్లేదు. మనం మన మానవ జాతిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. ఇలాంటి కరోనా సంబంధించినటువంటి పాండమిక్ మొత్తం రాజ్యమేలుతున్నటువంటి ఈ సమయం లోపల మనము చేయవలసినటువంటిది ఏంటి అంటే, మనిషికి మనిషి ఆసరాగా నిలబడవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. కనుక మిత్రులారా, ఎప్పుడు వస్తుంది ఈ భావన అంటే, హేతువాద శక్తి వారి లోపల వివేకమైనటువంటిది గట్టిగా పనిచేస్తేనే మాత్రమే ఆ రకమైనటువంటి భావన వస్తుంది. ఈ రోజున గుళ్ళు మూతలు పడ్డాయి, అన్ని రకాలైనటువంటి ప్రార్థనా ఆలయాలు కూడా మూతలు పడ్డాయి. కానీ వైద్యులు తర్వాత పారిశుద్ధ్య కార్మికులు వారు చాలా పెద్ద ఎత్తున మనకు పనిచేస్తూ ఉన్నారు. కనుక మిత్రులారా, ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, ఈ రోజున కరోనా పాండమిక్ లో మనకు వచ్చినటువంటి ఒక గొప్పైనటువంటి అవకాశం ఏమిటి అంటే, ఈ రకమైనటువంటి అసలు ఎవరు ఈ సమాజానికి అవసరమైనటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి చర్చ చాలా ముఖ్యమైనటువంటిది అయ్యింది. ప్రపంచమంతా, సమాజం అంతా కూడా ఎవరు చాలా కీలకమైనటువంటి వ్యక్తులు, సమాజానికి ఉపయోగపడుతున్నటువంటిది ఎవరు అనేటువంటి చర్చ మొదలైంది. ఇది చాలా గొప్ప అయినటువంటి పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. కనుక ఈ రకమైనటువంటి స్థితుల్లోపట మనం చేయవలసినటువంటి బాధ్యత ఏమిటి అని అంటే, మన భావజాలాలను మనము మరింత గట్టిగా, మరింత లోతుగా తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. ఆ భావజాలాలు ఏమిటి అని అన్నప్పుడు మనము ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎలా అనేటువంటి ఈ 6 ప్రశ్నలను మాత్రమే మనము ప్రజల లోపల, వారి యొక్క మెదడు లోపల నుండి బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మనుషులందరి లోపల ప్రతి ఒక్కరూ హేతువాదే, ప్రతి ఒక్కరి లోపల హేతుత్వం అనేటువంటిది గర్భితంగా ఉన్నటువంటి మాట నిజమైనటువంటిదే. కానీ వారి యొక్క రేషనాలిటీ అనేటువంటిది బౌండెడ్ రేషనాలిటీగా ఉంది కాబట్టి, వారి యొక్క రేషనాలిటీ నిద్రాణంగా ఉంది కాబట్టి, దాన్ని తట్టి లేపడం అనేటువంటిది హేతువాదులుగా మనం చేయవలసినటువంటి పని అనేటువంటిది నేను గుర్తు చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఏం చేస్తుంటాడు అంటే, ఖచ్చితంగా అన్ని విషయాల లోపల తన యొక్క హేతుత్వ శక్తి అనేటువంటి దాన్ని ఉపయోగిస్తున్నటువంటి మాట నిజమే. ఎవరైనా మీరు తీసుకోండి, ఇక్కడ రండి అంటే ఎందుకు రావాలి అంటాడు, ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. కాబట్టి ఈ ప్రశ్నల పరంపర అనేటువంటిది అన్ని విషయాల్లో చూపెడుతున్నంత గొప్పగా, అద్భుతంగా కొన్ని విషయాలకు వచ్చే వరకు మాత్రము ఒక రకమైనటువంటి ముడుచుకుపోయేటువంటి ధోరణి మనకు కనబడుతూ ఉన్నది. కాబట్టి అందులో మనం గమనిస్తే ఏమిటి అంటే, మొట్టమొదటి అంశము దేవుడు, ఇక రెండవ అంశము మతము, మూడవ అంశము కులము, నాలుగవ అంశము వర్ణము, ఐదవ అంశము రకరకాలైనటువంటి మూఢనమ్మకాలు. కాబట్టి ఈ మూఢనమ్మకాలు అనేటువంటి దానికి కారణం ఏమిటి అంటే, అసలైనటువంటిది దేవుడు లేదా దైవ భావన. దైవ భావాన్ని ఆధారంగా చేసుకొనే మొత్తం సమాజం అనేటువంటిది ఒక మతాన్ని రూపొందించుకున్నది. మరి మతం అనేటువంటిది మంచా చెడ అంటే, మన అభిప్రాయం ప్రకారం ఏమనుకున్నాము అంటే, దైవ భావన అనేటువంటిది ఒక తెలియని కారణాన్ని, ఒక తెలియని ఒక సంఘటనకు ఒక తెలియని కారణాన్ని ఊహించుకోవడం.
అంతే తప్పితే మిగతా ఏ రకమైనటువంటి ఆ దైవమే అన్నింటికి కారణం అనేటువంటి విషయాన్ని మనము అంగీకరించడం అనేటువంటిది జరగదు. ప్రపంచం లోపల జరుగుతున్నటువంటి అన్ని సంఘటనలకు కూడా, మనుషుల మొత్తం అబ్జర్వ్ చేస్తున్నటువంటి అన్ని సంఘటనలకు కూడా దేవుడు కారణం కాదు అనేటువంటిది శాస్త్రీయమైనటువంటి విజ్ఞానము తెలియజేసినటువంటి మాట నిజమైనటువంటిది. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, దేవుడు సెంటర్ కాదు, మనిషే సెంటర్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇందులో ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, మనకు జ్ఞానం ఎట్లా వస్తున్నది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ జ్ఞానం ఎలా వస్తుంది అంటే భౌతిక సంబంధమైనటువంటి జ్ఞానమే, భౌతిక సంబంధమైనటువంటి జ్ఞానమే అని మనము అర్థం చేసుకోవాలి. కనుక మనం అర్థం చేసుకుంటున్నటువంటి విషయాల లోపల మనము కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు. కన్ఫ్యూజ్ కాకుండా మనం అనుకుంటున్నటువంటి విషయాల వైపుగా మన యొక్క ఉద్యమాన్ని నిర్మించవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. భౌతిక వాస్తవికతావాదమే నిజమైనటువంటి హేతువాదము. హేతువాదం అంటే మరొకటి ఏమీ లేదు, ఉన్నది, కనిపిస్తున్నది, మనకు అనుభూతిలోకి వస్తున్నటువంటి ప్రపంచమే నిజమైనటువంటి ప్రపంచం. ఆ ప్రపంచమే చాలా కీలకమైనటువంటిది. ఆ ప్రపంచాన్ని మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత గొప్పగా మనము జీవించేటువంటి అవకాశం అనేటువంటిది కలుగుతుంది. ఒకవేళ మనకి ఈ ప్రపంచం అనేటువంటిది, ఈ విశ్వం అనేటువంటిది అర్థం కాకపోతే మనం ఖచ్చితంగా ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. మన జీవితం అనేటువంటిది చాలా ఇబ్బందుల పాలయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రకృతి లోపల ఉన్నటువంటి నిబిడీకృతంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి ఒక రహస్యాలను, ఆ సత్యాలను తెలుసుకోవడం అనేటువంటిది మనము హేతువాదులుగా మనం ప్రతి ఒక్క మనిషి చేయవలసినటువంటి అసలైనటువంటి కార్యక్రమం. కనుక ఇక్కడి నుండి ఈ హేతువాద సంబంధమైనటువంటి ఆలోచన పెరిగితే మాత్రమే మనుషుల మధ్య ఉన్నటువంటి ఈ రకమైనటువంటి అంతరాలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం అనేటువంటిది ఉందనేటువంటిది మన యొక్క స్థిరమైనటువంటి అభిప్రాయం. కనుక వాస్తవికత, ప్రకృతి యొక్క వాస్తవికత అర్థమవుతున్నటువంటి లెవెల్ లోపల మనకు ఏం జరుగుతుంది అంటే, మనకు ఈ ప్రకృతి నుంచి రకరకాలైనటువంటి స్వేచ్ఛ అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ఉదాహరణకు ప్రకృతి శక్తులు, అనేకమైనటువంటి ప్రకృతి శక్తులు మనకు రోజు అనేకమైనటువంటి సవాళ్లను విసురుతున్నటువంటి మాట నిజం. కానీ మనిషి అనేటువంటి వాడు ఎప్పుడూ కూడా తన యొక్క ఈ రకమైనటువంటి ఆలోచన శక్తి ఆధారంగా చేసుకొని ఆ ప్రకృతి శక్తులను వ్యతిరేకంగా ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి మీరు ఏదైనా తీసుకోండి, ప్రకృతి శక్తులను ముందుగా మనిషి అనేటువంటి వాడు దైవంగా భావించినటువంటి మాట నిజమే. ఆ రకంగా చూసినప్పటికీ కూడా భౌతిక వాస్తవికతకు సంబంధించినటువంటి దైవత్వాన్నే ఆదిమ మానవుడు విశ్వసించాడు. కానీ అదృశ్య శక్తిని, అతీత శక్తిని అనేటువంటి దాన్ని ఆ రోజున లేదు, ఆలోచన అనేటువంటిది లేదు. కనుక ఇప్పుడు మన నాలెడ్జ్ అనేటువంటిది పెరుగుతున్నటువంటి సమయం లోపల మనుషులు ఏం చేశారు అంటే, వీళ్ళు అనవసరంగా అతీతమైనటువంటి శక్తులను వారికి వారుగా ఆపాదించుకున్నటువంటి మాట నిజమైనటువంటిది. కనుక హేతువాదం ఏం చేస్తుంది అంటే, హేతువాద ఆలోచన ఏం చేస్తుంది అంటే, కరడుగట్టినటువంటి లేదా గడ్డగట్టుకుపోయినటువంటి ఆలోచన భావాలను బద్దలు చేస్తుంది. అది ఒక్కసారిగా బద్దలవుతాయా అంటే అయ్యేటువంటి అవకాశము లేదు. కానీ హేతువాద ఆలోచన సరళి మాత్రమే నిజమైనటువంటిది. అది మాత్రమే ఆ రకమైనటువంటి ఆలోచనలను మార్చగలిగేటువంటి శక్తి ఉంది. కానీ మారేటువంటి ప్రక్రియ, మార్చేటువంటి ప్రక్రియ అనేటువంటిది అంత సులభమైనటువంటిది కాదు. కనుక ఈ మార్పులో ఉన్నటువంటి సంక్లిష్టత, చేంజ్ మేనేజ్మెంట్ గురించి మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. కాబట్టి చేంజ్ మేనేజ్మెంట్ లోపల మనము ఈ రకమైనటువంటి విషయాలను మనము అర్థం చేసుకోవాలి. కనుక ఒక వ్యవస్థ మారాలంటే, ఒక వ్యక్తి మారాలంటే కొద్దిగా సమయం పట్టేటువంటి మాట నిజమైనటువంటిది. కనుక ఈ రోజున మనము అనుభవిస్తున్నటువంటి ఈ సుఖాలన్నీ కూడా ఒక రోజున వచ్చినటువంటివి కావు. కనుక అనేకమైనటువంటి వందల వేల సంవత్సరాల చరిత్ర దీనికి ఉన్నది. కనుక ఈ రోజున మనము మనిషి లోపల ఉన్నటువంటి
ఒక మానవవాద దృక్పథాన్ని పెంచడం వల్ల, హేతుత్వ శక్తి పెరిగితే ఆటోమేటిక్గా మనము మానవవాద దృక్పథం అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది. ఆ ప్రయత్నంలో పట్నే ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి భావజాలాలను మనము పంచేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి మానవుని యొక్క సత్యాన్వేషణ అనేటువంటిది చాలా క్రమబద్ధంగా, చాలా సిస్టమేటిక్గా అది వెళ్తూ ఉన్నది. నిజంగా చెప్పాలంటే ఇన్ని వ్యవస్థలను, ఇన్ని పరికరాలను, ఇన్ని రకాలైనటువంటి సిద్ధాంతాలను రూపొందించినటువంటి వ్యక్తులను మనం చూపెట్టడం అనేటువంటి సాధ్యం కాదు. వారు పలానా వాళ్ళు చేసిండ్రు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూపెట్టడం సాధ్యం కాదు. పలానా వాళ్ళు పలానా విషయాలు చేసిండ్రని చెప్పడానికి మనకు ఆధారాలు కూడా లేవు. కాబట్టి మొత్తము మానవ చరిత్ర అనేటువంటిది రికార్డుల రూపంగా ఉన్నటువంటి దాని లోపల నుంచి చూసినట్టయితే దాదాపుగా ఒక 5,000 సంవత్సరాల నుంచి కొంత రికార్డ్ అనేటువంటిది మనకు ఉంది. కాబట్టి అంతకంటే పూర్వం ఏం జరిగిందో అనేటువంటిది తెలవడం చాలా కష్టంగా ఉంది. అయితే యువాల్ నోవా హరారి అనేటువంటి ఒక ఇజ్రాయిల్ సంబంధించినటువంటి శాస్త్రవేత్త చెప్పినటువంటి ప్రకారము 70,000 సంవత్సరాల కిందటనే మనము అనుకుంటున్నటువంటి ఈ రకమైనటువంటి ఆలోచన విప్లవం అనేటువంటిది, కాగ్నిటివ్ రెవల్యూషన్ అనేటువంటిది మొదలైంది అనేటువంటి ఒక చారిత్రకమైనటువంటి ఒక విషయాన్ని చెప్పాడు. కనుక అంటే మనిషి యొక్క ఆలోచన ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 70,000 సంవత్సరాలకు పూర్వము మొదలైనటువంటి ఈ ఆలోచన ధార అనేటువంటిది కంటిన్యూగా మనకు పెరగడం వల్ల చాలా గొప్పైనటువంటి మార్పులు వచ్చాయి. కానీ ఈ ఆధునిక సమాజాల లోపల 500 సంవత్సరాలుగా మొదలైనటువంటి చేసినటువంటి కృషి అనేటువంటిది మొత్తం మానవ చరిత్ర లోపల ఎప్పుడూ జరగలేదు అనేటువంటిది నిశ్చితమైనటువంటి విషయం. దానికి కీలకమైనటువంటి సాధనము, తర్వాత దానికి కీలకమైనటువంటి ఇంధనము ఏమిటి అంటే ఖచ్చితంగా హేతుబద్ధమైనటువంటి ఆలోచన. కాబట్టి అహేతుకంగా ప్రవర్తించేటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రకృతి లోపల ఖచ్చితంగా అంతమయ్యేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి నేను ఇక్కడ ఒక చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పబోతున్నాను. ఎప్పుడైతే మనిషి లోపల 2 రకాలైనటువంటి విషయాలు, 2 మానసికమైనటువంటి అంశాలు కీలకంగా పనిచేస్తున్నాయి. అందులో ఒకటవది హేతుత్వము అయితే రెండవది ఉద్వేగము, ఎమోషన్స్ అంటాం. ఇవి 2 కూడా పూర్తిగా మనిషి లోపల సహజాతాలే. కానీ ఇప్పుడు ఒక హేతుత్వము అనేటువంటిది మనిషిని ముందుకు తీసుకెళ్తే, ఎమోషన్ అనేటువంటిది మనిషిని వెనక్కు తీసుకువెళ్ళేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. ఒకప్పుడు జీవ పరిణామం లోపల మనిషికి ఎమోషన్ అనేటువంటిది, ఉద్వేగం అనేటువంటిది చాలా కీలకంగా అతన్ని రక్షించడానికి ఉపయోగపడ్డది. కానీ ఈ రోజున ఉద్వేగాలు అనేటువంటివి మనిషిని నష్టపరిచేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏది ముఖ్యము? ఉద్వేగం ముఖ్యమా లేదా హేతుత్వం ముఖ్యమా అనేటువంటి ఈ చర్చ వచ్చినప్పుడు, మనుషుల లోపల హేతుత్వం పని చేసినప్పుడు మనుషులు మరింత గొప్పగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎమోషన్స్ మనిషిని రెచ్చగొడితే అవి ఖచ్చితంగా మనిషిని లాంగ్ రన్ లోపల అతనికి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి మతం అనేటువంటిది హేతుత్వం మీద ఆధారపడి లేదు. మరి దేని మీద ఆధారపడి ఉంది అంటే అది ఎమోషన్స్ మీద ఆధారపడి ఉన్నది. అది ఏం చేస్తుంది అంటే మనిషి యొక్క మూక మనస్తత్వాన్ని మాబ్ బిహేవియర్ను అది రెచ్చగొడుతుంది. మనము అనేటువంటి ఫీలింగ్ను ఎక్కువ తీసుకొస్తుంది. మన జాతి, మన కులము, మన మతము, మన దేవుడు, మన గుడి, ఈ రకమైనటువంటి ఎమోషన్స్ రెచ్చగొట్టడం వల్ల మనిషి లోపల ఏమవుతుంది అంటే ఏ రకమైనటువంటి స్థాయి లోపల ఎమోషన్స్ పెరుగుతాయో ఆ రకమైనటువంటి స్థాయి లోపల హేతుత్వం అనేటువంటిది తగ్గిపోతుంది. కాబట్టి ఎమోషన్స్ను ఎప్పుడు కూడా హేతుత్వము యొక్క కంట్రోల్ లోపల ఉంచుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. కాబట్టి మిత్రులారా, మనము చాలా మంది ఇర్రేషనల్ బిహేవియర్స్ మనం గమనిస్తున్నప్పుడు, అహేతుకమైనటువంటి బౌండెడ్ రేషనాలిటీ తోటి మనుషులు డీల్ చేస్తున్నప్పుడు మనం ఎట్లా డీల్ చేయాలి అంటే మనం ఆ రకమైనటువంటి పంతాను మనం వెళ్ళవలసినటువంటి అవసరము లేదు. మనము ఖచ్చితంగా హేతుబద్ధమైనటువంటి విధానాల్లో పట్నే ఆలోచించవలసినటువంటి అవసరము ఉంటుంది. కాబట్టి చరిత్ర లోపల ఇప్పటి వరకు ఉన్నటువంటి అంతా కూడా హేతుబద్ధమైనటువంటి బిహేవియర్ మాత్రమే ముందుకు వెళ్ళింది. అహేతుకత్వం అంతా కూడా అంతరించిపోతుంది.
కానీ పూర్తిగా అహేతుకత్వం అనేటువంటిది ఉండిపోయేటువంటి మొత్తం పూర్తిగా పోకుండా చాలామంది అడ్డుపడుతూ ఉన్నారు. అందులోపట్నే మనకు స్వాములు, తర్వాత పూజారులు, తర్వాత మతానికి కోపు కాసేటువంటి ఈ వ్యక్తులు అందరూ కూడా ఒక చాలా ఆర్గనైజ్డ్ ఫార్మెట్లో వాళ్ళు ఉండి మన యొక్క జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి మాట అనేటువంటిది నిజమైనటువంటిది. కనుక ఇక్కడ ఈ భారతదేశం లోపల తీసుకున్న మీరు మొత్తం ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నప్పటికీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏమిటి అంటే మతం అనేటువంటిది ఉంది, కులం అనేటువంటిది ఉంది, మత భావజాలము ఉంది, కానీ అదంతా కూడా మనిషి యొక్క మనస్తత్వం లోపల ఉన్నది, మనిషి యొక్క మైండ్ సెట్ లోపల ఉన్నటువంటి అంశం. కనుక మనుషులు ఎవరైనా మీరు తీసుకోండి, హేతుత్వం వైపుగా తీసుకురావడానికి కష్టమవుతుంది, అహేతుకత్వం వైపు తీసుకుపోవడానికి చాలా ఈజీగా వాళ్ళు మొబిలైజ్ అవుతున్నారు. కనుక హేతుత్వ భావజాలాన్ని తీసుకువెళ్ళడం అనేటువంటిది ఒక రకమైనటువంటి మంచి వాదము, మంచి పద్ధతి అని అందరికీ తెలుసు. కానీ ఎమోషన్స్ను హేతుత్వము రెచ్చగొట్టదు కాబట్టి మనుషులైనటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి ఆందోళన ఉద్యమాల వైపుగా, రకరకాలైనటువంటి విషయాల వైపుగా తొందరగా ఆకర్షించుతున్నటువంటి మాట నిజమైనటువంటి. కనుక మన యొక్క ఉద్వేగాలు అనేటువంటివి మన యొక్క హేతుత్వం కంట్రోల్లో ఉన్నప్పుడు మాత్రమే మంచి జరిగేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి హేతుత్వము ఎందుకు ప్రచారం కావాలి అని అంటే ఇవన్నీ మనము చెప్పవలసినటువంటి అంశాలన్నమాట. కాబట్టి హేతుత్వము వచ్చినప్పుడు మాత్రమే మనిషిని మనిషిగా గుర్తించేటువంటి అవకాశము ఉంటుంది. అదే మానవవాద భావన. అలాంటి సమాజాల్లో మాత్రమే స్వేచ్ఛ అనేటువంటిది ఉంటుంది. స్వేచ్ఛ ఉన్నప్పుడే అట్లాంటి సమాజాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిత్రులారా, మీరు గమనించండి, ప్రతి సమాజం లోపల రెండు శక్తుల మధ్య ఒక ప్రధానమైనటువంటి వైరము, తర్వాత ఒక రకమైనటువంటి సంఘర్షణ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అది ఒకటవది ఏమిటి అంటే నియంత్రణ, కంట్రోలింగ్ అనేటువంటిది ఒకటి చూస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా ప్రకృతి ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి స్వేచ్ఛా సంకల్పం, స్వేచ్ఛ, ఫ్రీ విల్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. ఈ ఫ్రీ విల్కు, ఈ స్వేచ్ఛకు, ఈ రకమైనటువంటి నియంత్రణకు మధ్య సంఘర్షణ అనేటువంటిది నిరంతరంగా జరిగేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటూనే ఉంది. కనుక మతాలు, రాజకీయము, తర్వాత ఈ రకమైనటువంటి ఆర్గనైజ్డ్గా ఉన్నటువంటి సంస్థలు ఇవన్నీ చేస్తున్నటువంటిది ఏంటి అంటే మనిషిని ఎప్పటికీ తన యొక్క కబంధ హస్తాల లోపల ఉంచుకోవాలనేటువంటి తాపత్రయము అవి చేస్తూ ఉంటాయి. కానీ దానికి ధీటుగా అక్కడక్కడ మనుషులైనటువంటి వాళ్ళు తమ యొక్క స్వతంత్రమైనటువంటి ఆలోచనను, హేతువాద శక్తిని బయటకు తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళే మనకు కనిపిస్తున్నటువంటి శాస్త్రవేత్తలు, అనేక రకాలైనటువంటి ఫిలాసఫర్స్. వీళ్ళెప్పుడూ కూడా ఎగ్జిస్టింగ్ సమాజంతో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేటువంటి అవకాశాలు ఉండవు. చాలా మంది, మీరు 99% మందిని తీసుకోండి, వాళ్ళు ఏం చేస్తారు అంటే నలుగురితో నారాయణ అనేటువంటి సిద్ధాంతానికే కట్టుబడి ఉంటారు. ఎందుకంటే మాగుతో వెళ్తే, గుంపుతో వెళ్తే గుంపులో మనకు రక్షణ ఎక్కువగా ఉంటుంది. గుంపులో రక్షణ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ గుంపుతో ఉండడం వల్ల ఆ రక్షణ, ఆ సుఖాన్ని, ఆ సౌఖ్యాన్ని మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. నిజమైనటువంటి జీవము అంటే ఏమిటి అంటే నీటికి ఏటికి ఎదురీదడమే. ఎదురీదేవాడే అసలైనటువంటి ఆలోచనాపరుడు. ఎదురు ఈదకుండా ఉన్నటువంటివి అన్నీ కూడా చచ్చిన చేపలు మాత్రమే, చచ్చిపోయినటువంటివి, మృతం. కాబట్టి అట్లాంటి జీవితం అనేటువంటిది చాలా మంది గడుపుతున్నటువంటి సందర్భం అనేటువంటిది చూస్తున్నాం. కానీ వారు నిజంగా వాటికి ఇష్టపడి మాత్రము చేయడం లేదనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. రావిపూడి వెంకటాద్రి గారు చెప్పేటువంటి అంశాల లోపల ప్రజల పట్ల వారికి చాలా పాజిటివ్ నేచర్ అనేటువంటిది ఉంది. వెంకటాద్రి గారి శిష్యుడిగా నేను మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏమిటి అంటే ఖచ్చితంగా వెంకటాద్రి గారికి చాలా ఈ ప్రజల మీద, ప్రజలైనటువంటి వాళ్ళు చాలా మంచి వాళ్ళు, అమాయకులు, వారి లోపల హేతుత్వ శక్తి ఉన్నప్పటికీ
వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఈ రకమైనటువంటి కొంతమంది పూజారి వర్గము లేదా చదువుకున్నామని చెప్పించేటువంటి కొంతమంది వాళ్ళు చేస్తున్నటువంటి మత దౌష్ట్యాల కారణంగా వాళ్ళు వారి మాటలు విని వారు నమ్ముతున్నారు. అంతే తప్పితే నిజమైనటువంటి వ్యక్తికి నిజమైనటువంటి ప్రజల లోపల ఆ రకమైనటువంటి భావాలు అనేటువంటివి లేవు. మధ్యలో ఉన్నటువంటి ఈ మధ్యవర్తులు దైవానికి తర్వాత మనుషులకు భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఉన్నటువంటి ఈ వ్యక్తులు చేస్తున్నటువంటి దౌర్జన్యాల కారణంగానే మనుషులైనటువంటి వాళ్ళు చెడిపోతున్నారు తప్పితే, లేకపోతే ఈ హేతువాద బాటం తప్పి పక్కకి వెళ్తున్నారు తప్పితే మిగతా కాదని వెంకటాద్రి గారు చాలా సందర్భాల లోపల చెప్తూ ఉంటారు. అందుకే మనుషులు ఈ రోజున మనుషులుగా లేరు, మనుషులు మత మనుషులుగా ఉన్నారు, పార్టీ మనుషులుగా ఉన్నారు. అసలు నిజమైనటువంటి స్వచ్ఛంగా సొంతంగా స్వతంత్రమైనటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళు లేరు అనేటువంటిది వారి అభిప్రాయం. కాబట్టి నేను చిన్నప్పటి నుండి అంటే దాదాపుగా 15 సంవత్సరాల వయసు నుండి వారి మాటలు వినేటువంటి అవకాశము, వారి రచనలు చదివేటువంటి అవకాశం కలగడం వల్లనే నేను ఆ అసలైనటువంటి తాత్వికత వారి నుంచి నేను నేర్చుకున్నానని అనిపిస్తుంది. లేకపోతే మనం కూడా ఈ రకమైనటువంటి ఈ నలుగురితో నారాయణ అనేటువంటి సందర్భం లోపల ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా ప్రజల లోపల ఉన్నటువంటి వారికి సహజంగా ప్రకృతి పరంగా వచ్చినటువంటి సహజాతమైనటువంటి హేతుత్వాన్ని మనము పెంచవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. వారిని బయటకు తీసుకురావాల్సినటువంటిది మాత్రమే మన కార్యకర్తలుగా మనం చేయవలసినటువంటి అసలైనటువంటి పని. అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మీకు. హేతుత్వము, ఇంటెలిజెన్స్, రేషనాలిటీ, ఇంటెలిజెన్స్, ప్రజ్ఞ అనేటువంటిది హేతుత్వము ఒకటేనా, అవి రెండు వేరు వేరా అనేటువంటి విషయము మీకు ఆ ప్రశ్న ఉదయించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో హేతుత్వము అనేటువంటిది ప్రజ్ఞ అనేటువంటిది ఒకటి కాదు. ఇంటెలిజెన్స్ వేరు, రేషనాలిటీ వేరు. ఎందుకు నేను చెప్తున్నాను? ప్రతి దాని ఇప్పుడు చాలా మంది మన దగ్గర ఉన్నటువంటి ప్రజల లోపల మీరు గమనించండి, అనేక రకాలైనటువంటి అక్షర జ్ఞానము, విషయ జ్ఞానము ఉన్నటువంటి వ్యక్తులు మనం రోజు చూస్తుంటాం. మన చుట్టూ వాళ్ళు అంటున్నారు. కానీ ఏం చేస్తున్నారు? ఒక విషయం దగ్గరికి వచ్చే వరకు, ఉదాహరణకు ఒక దైవ భావానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. అప్పుడు వాళ్ళు వచ్చే వరకు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా వాళ్ళ రెండు చేతులు లేచి వాళ్ళు కూలబడి మోకరిల్లి ఆ దేవుని మీద మోకరిల్లేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఈ రకంగామైనటువంటి ఆలోచనలు తీసుకుంటే వాళ్ళకు ఉన్నటువంటిది కేవలం విషయ జ్ఞానం తప్పితే మరొకటి లేదు. ఆ విషయ జ్ఞానానికి సంబంధించినటువంటి అంశాల లోపల ఈ హేతుత్వాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు. కానీ అసలైనటువంటి కొన్ని కరుడుగట్టినటువంటి భావాలు వచ్చినప్పుడు మాత్రము వారి యొక్క రేషనాలిటీని దానికి అప్లై చేయడం లేదు. కాబట్టి వారి లోపల విషయ జ్ఞానానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉంటుంది తప్పితే అది రేషనాలిటీ కాదు, అది సరైనటువంటి సహేతుకమైనటువంటి ఆలోచన కాదు అనేటువంటి విషయాన్ని మనము గుర్తు తెచ్చుకోవాలి. కాబట్టి ఇది అంటే రేషనాలిటీ అనేటువంటిది పూర్తిగా ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి జ్ఞానాలకు, అక్షర జ్ఞానానికి అతీతంగా ఉండేటువంటి అంశము. ఇది కామన్ సెన్స్ అని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే హేతువాదం అంటే నథింగ్ బట్ కామన్ సెన్స్. మీరు ఏది సంభవము, ఏది అసంభవము, ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది నీతి, ఏది అవినీతి అనేటువంటి విషయాలను మీరు కామన్ సెన్స్ వల్లనే మీరు చెప్పగలుగుతారు. అది వివేకం అనేటువంటిది ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది తప్పితే మనకు చదువుకోవడం ద్వారా, ఒకవేళ చదివే హేతుత్వాన్ని తీసుకొస్తుంది అంటే అందరూ హేతువాదులుగా మారాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. కానీ అట్లా జరుగుతలేదు కదా. కాబట్టి నేను ఇక్కడ ప్రధానంగా మీ అందరికీ చెప్తున్నటువంటి విషయాల లోపల ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఒకటవది హేతుత్వం అనేటువంటిది సహజాతము. ఉద్వేగాలు హేతుత్వానికి డిఫరెన్స్ ఉంది. ఖచ్చితంగా మనుషుల లోపల ఉద్వేగాలు వ్యక్తిని నష్టపరిస్తే హేతుత్వం అనేటువంటిది బాగుపరుస్తుంది. అంతేకాకుండా హేతుత్వానికి ఇంటెలిజెన్స్కు సంబంధం అనేటువంటిది లేదు. ఎప్పుడైతే హేతుత్వము బాగా పెరుగుతుందో మనుషుల లోపల వారు ప్రతి విషయాన్ని క్వశ్చన్ చేస్తారు.
ఇది క్వశ్చన్ చేయవలసింది, ఇది క్వశ్చన్ చేయకూడదు అనేటువంటి విషయాలు వారికి సంబంధించినటువంటివి ఉండవు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి విషయాన్ని మనం క్వశ్చన్ చేయాలి. ఏ రకంగానైతే మనం దేవుణ్ణి గురించి ఒక ఉనికిని మనం ప్రశ్నిస్తున్నామో అదే రకంగా నాయకుని యొక్క ఉనికిని కూడా మనం ప్రశ్నిస్తున్నాం. నాయకుని యొక్క చర్యలను కూడా మనం ప్రశ్నించవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి హేతువాదికి ప్రశ్నించకుండా ఉండేటువంటి అంశాలే లేవు. అది భౌతికమైనటువంటి ప్రపంచం కావచ్చు, లేదా జీవ ప్రపంచం అనేటువంటిది కావచ్చు. కాబట్టి మనము హేతుత్వ ఆలోచన అనేటువంటిది ఒక్కసారి మొదలైతే అది ఆరని జ్వాల అవుతుంది. కాబట్టి మీరు గమనించండి, ఓల్టేర్ రగిలించినటువంటి జ్వాల అనేటువంటిది ఎంత గొప్పది అంటే మొత్తం ప్రపంచం లోపల ఆయన ఏ దేశానికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి రాజులను ఆయన ప్రశ్నించేటువంటి వాడు. అక్కడ ప్రజలను ఆ రాజును ప్రశ్నించేటట్టుగా తయారు చేసేటువంటి వాడు. కాబట్టి ఫ్రెంచ్ విప్లవానికి ఒక మూల కారణం అనేటువంటి అది అయ్యింది. కనుక ఎప్పుడైతే మన యొక్క ప్రశ్నలు అనేటువంటివి ఆగిపోతాయో, ప్రశ్నలు మన లోపల ఆగిపోతాయో ఖచ్చితంగా మనము ఎదగడము, మనం నేర్చుకోవడము, మనం పెరగడము అనేటువంటిది ఆగిపోతుంది. అందుకే ప్రశ్నించక ప్రగతిలా సాధ్యం అంటాం. మనం ప్రశ్నించకపోతే ప్రగతి అనేటువంటిది లేదు అంటున్నాం. అది వ్యక్తి యొక్క ప్రగతి కావచ్చు, సమాజం యొక్క ప్రగతి కావచ్చు, లేదా దేశం యొక్క ప్రగతి కావచ్చు, మానవ సంక్షేమం కావచ్చు. ఏదైనా సరే ప్రశ్నతోటే ముడిపడి ఉన్నటువంటిది. ప్రశ్నిస్తేనే ప్రగతి ఉంటుంది. ప్రశ్ననే అన్ని రకాలైనటువంటి పోరాటాలకు మూలమైనటువంటిది. చాలామంది కమ్యూనిస్టు మిత్రులు, మార్క్సిస్టు మిత్రులు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళు అన్ని రకాలైనటువంటి ప్రశ్నలు అన్నింటి క్వశ్చన్ చేస్తారు, కానీ మార్క్సిజాన్ని, కమ్యూనిజాన్ని క్వశ్చన్ చేయడానికి వెనకాడతారు. నేను మార్క్సిస్టును కాదు, కమ్యూనిస్టును కాదు, కానీ నేను డైరెక్ట్గా ఈ యొక్క హేతువాదాన్ని ఆధారంగా చేసుకొని ప్రతిదాన్ని విమర్శించడం మొదలుపెట్టాను. అందులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని, ఎట్లయితే మతాన్ని మనం విమర్శిస్తున్నామో అదే రకంగా మార్క్సిజాన్ని, కమ్యూనిజాన్ని కూడా వ్యతిరేకించడం అనేటువంటిది జరిగింది. అప్పుడు ఆటోమేటిక్గా మనకు వాళ్ళు జవాబులు చెప్పేటువంటి జవాబులు మనకు వాళ్ళు నిజంగా జవాబులు చెప్పేటువంటి అవకాశం లేదు చాలా విషయాల లోపల. కానీ జవాబులు చెప్పినటువంటి విషయాలను మళ్ళీ మనం క్వశ్చన్ చేస్తాం. కాబట్టి మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనేటువంటి విధానం పాతది. నేను చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే క్వశ్చన్ ది ఆన్సర్స్. ఎవరైతే ఆన్సర్ చెప్పారో ఆ ఆన్సర్ను మీరు క్వశ్చన్ చేయండి. అదే నిజమైనటువంటి హేతువాదం అంటే. మనము ఏ ఆన్సర్ తోటి మనము సెటిల్ అయ్యేటువంటి అవకాశం లేదు. మనం ఏ ఆన్సర్ను అంతిమంగా మనం భావించం. ఏ ఆన్సరు మనకు పరమం కాదు, ఏ వ్యక్తి మనకు పరమం అనేటువంటి వాడు కాదు. మరి ఏమిటి పరమము? మానవవాదమే పరమము. అది అల్టిమేట్గా మనిషి యొక్క సంక్షేమానికి, సౌఖ్యానికి, మనిషి యొక్క సుఖానికి, ఆనందానికి అది దారి తీసినప్పుడు మాత్రమే, మనిషి యొక్క హక్కులకు అది భంగం కలిగించకుండా ఉన్నంత కాలము అది మంచిది. చాలా గొప్పైనటువంటి కొటేషన్ ఒకటి ఉంది, మీరు గమనించే ఉంటారు. నీకు ఏదైతే మంచి అనుకుంటున్నావో అది ఎదుటివానికి చెయ్యు, నీకు ఏదైతే చెడు అని నీకు అనిపిస్తుందో అది ఎదుటివానికి చెయ్యకు అని చెప్తూ ఉంటారు పెద్దలు. కాబట్టి అది చాలా కీలకమైనటువంటిది. హేతువాద మానవవాదాల్లో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి సూత్రం ఇదే. కాబట్టి దీన్ని ప్రశ్నించొద్దు, దీన్ని మాత్రమే ప్రశ్నించాలి, మీ ప్రశ్న ఈ రకంగా ఉండాలి అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది మనకు కనిపిస్తున్నారు. మన ప్రశ్నలను మనం డిసైడ్ చేసుకుంటాం, మనం అడుగుతాం. మన యొక్క ఆలోచన స్థాయిని బట్టి, మన యొక్క జ్ఞాన స్థాయిని బట్టి ప్రశ్న యొక్క స్థాయి పెరుగుతుంది. కానీ ఒక చిన్న పిల్లవాడిని పట్టుకొని నువ్వు ఈ క్వశ్చన్ వేయద్దు, ఆ క్వశ్చన్ వేయద్దు అని ఎట్లయితే మనము చేయకూడదో అదే రకంగా ప్రశ్నించేవాడిని ప్రశ్న యొక్క ఈ రకంగా మనం మౌల్డ్ చేయాలనేటువంటి ప్రయత్నం కూడా నియంతృత్వమే అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి మిత్రులారా, నేను చెప్తున్నటువంటి పాయింట్స్ మీ ముందు నేను పెడుతున్నటువంటి ఇవన్నీ నా సొంత ఆలోచనలే. దీనికి కీలకమైనటువంటి అంశం మాత్రము వెంకటాద్రి గారి సాహిత్యమే. కాబట్టి మతం అనేటువంటిది మానవ జాతికి ఏ రకంగా ఎప్పుడూ ఉపయోగపడలేదు. నిజంగా చెప్పాలంటే కార్ల్ మార్క్స్ చాలా మంచి మానవవాది, హేతువాది.
ఆయన అంటాడు ఒక్కొక్క దగ్గర ఒక కవిత లోపల ఆయన చెప్తాడు, ఏమంటాడు అంటే, నేను కర్మ సిద్ధాంతాన్ని పూల బుట్టలా మోయలేను అంటాడు. కర్మ సిద్ధాంతాన్ని నేను పూల బుట్టలా మోయలేను అంటాడు. కాబట్టి మనది ఆల్రెడీ అంత జరిగిపోయింది, ప్రారబ్ధ కర్మ అనేటువంటి వాదనలన్నీ కూడా పూర్తిగా అహేతుకమైనటువంటివి. పాత భావజాలాన్ని సమర్థించడము అంటే మీరు సత్యానికి దూరంగా పారిపోవడమే అవుతుంది తప్పితే అది సత్యానికి దగ్గర అయ్యేటువంటి అవకాశం లేదు. మన వారసత్వం చాలా గొప్పనైనటువంటి వారసత్వం, హేతువాద మానవవాదుల వారసత్వం. భారతదేశానికి తీసుకుంటే మనకు ముందుగా దాదాపుగా 2500 సంవత్సరాల క్రితమే చార్వాకులు చాలా గొప్పనైనటువంటి క్వశ్చన్స్, ఈవెన్ బుద్ధుని కంటే కూడా ఎక్కువ గొప్పనైనటువంటి క్వశ్చన్స్ను ఒక ఆలోచన చేశారు. అప్పుడున్నటువంటి సమకాలీన పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళు కానీ యూనివర్సల్గా అప్లై అయ్యేటువంటి సిద్ధాంతాలను వాళ్ళు ముందే మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎపిక్యూరియన్ల కంటే ముందు కూడా మన చార్వాకులు మన ఇక్కడ ఈ ప్రాంతం లోపల మనకు ఎపిక్యూరియన్ల కంటే ముందు మన యొక్క భౌతికవాద సిద్ధాంతాన్ని రూపొందించడం అనేటువంటిది జరిగింది. కనుక ఈ రకంగా మనము అర్థం చేసుకున్నప్పుడు మానవ జాతి లోపల అనేకమైనటువంటి ఒక పాత తరం చాలా గొప్పైనటువంటి ఆలోచనలు చేసింది. దాని ఫలితంగానే హేతుత్వం ఫలితంగానే తత్వశాస్త్రం అనేటువంటిది ఉద్భవించింది. తత్వశాస్త్రం లోపల ఏముండే, కొంతమంది మాట్లాడుతున్నప్పుడు రకరకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినాయి. తత్వశాస్త్రం అంటే వాళ్ళు ఏమంటారంటే మాకో తత్వశాస్త్రం ఉంది, మీకో తత్వశాస్త్రం ఉంది, తర్వాత అసలు ఫిలాసఫీ చదవద్దు అని కొంతమంది గ్రూప్లో చర్చలు జరుగుతూ ఉంటే నేను చూసిన. కాబట్టి తత్వశాస్త్రం అనేటువంటిది ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి తల్లి, ఫిలాసఫీ అనేటువంటిది తల్లి. అది అన్ని శాస్త్రాలను ఒక దగ్గర చదివినటువంటి అంశంగా ఉండేది. కానీ తర్వాత శాఖోపశాఖలుగా ఈ రకమైనటువంటి శాస్త్రాలు అనేకం డెవలప్ కావడం వల్ల ఏం జరిగింది అంటే అవి స్వతంత్రమైనటువంటి ప్రతిపత్తిని సంపాదించుకొని అది పెరుగుతూ పోయినాయి. ఆ పెరిగినటువంటి శాస్త్రాల ఆధారంగా వాటి యొక్క తాత్విక ఫలితాల ఆధారంగా ఈ రోజున మనిషి అనేటువంటి వాడు ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. అంతేగాని ఇవన్నీ మనకు సంబంధం లేనటువంటి విషయాలు అనేటువంటివి కావు అనేటువంటిది మనము పట్టించుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు. కాబట్టి హేతుత్వం కారణంగానే ఫిలాసఫీ అనేటువంటిది డెవలప్ అయింది. ఈ ఫిలాసఫీలో అనేకమైనటువంటి విజ్ఞాన శాస్త్రాలు వెళ్ళి విరిస్తాయి. ఇవన్నిటి యొక్క తాత్వికమైనటువంటి సారాంశాన్ని మనం తీసుకున్నప్పుడు తాత్వికమైనటువంటి సారాంశమే మానవవాదము. మానవవాదం అంటే ఏమిటో కాదు, మానవవాదం అంటే సకల శాస్త్రాల యొక్క సారాంశము, తాత్విక సారాంశము, ఫిలసాఫికల్ సమ్మరీ. దాన్నే మనము మానవవాదము అని చెప్తూ ఉంటాం. కాబట్టి సమయం అనేటువంటిది నాకు కేవలం 30 నిమిషాలే ఇచ్చారు, అయినా కూడా ఇంచుమించుగా 50 నిమిషాల సమయం వరకు అయ్యింది. కనుక ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశము. కనుక ఎప్పుడు అయినా కూడా మనము చేయవలసినటువంటి పనులను మనము చాలా స్పష్టంగా నిర్వహిస్తూనే, మనము వాటిలో చాలా నిజాయితీగా ఉంటూనే మనము ఈ హేతువాద భావాలను సమాజం లోపల పెనెట్రేట్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. మనకు ఎంఎన్ రాయ్ గారి సలహా ప్రకారము, ఎంఎన్ రాయ్ గారి సూత్రం ప్రకారము ఎడ్యుకేట్ ద ఎడ్యుకేటర్స్, విద్యావంతులను మీరు ఆలోచనావంతులుగా, వివేకవంతులుగా, విజ్ఞానవంతులుగా చేయండి అనేటువంటి భావజాలమే నా లోపల. ఆ ఆధారంగానే ఆ రూట్లోనే మనము వెళ్ళవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఎడ్యుకేషన్ అంటే ఏమిటి అంటే పూర్తిగా హేతువాద శక్తిని ఉపయోగించుకోవడమే అసలైనటువంటి ఎడ్యుకేషన్. ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి అనేకమైనటువంటి శక్తియుక్తులను మనము మానవుని యొక్క సంక్షేమానికి, మనిషి యొక్క గొప్పతనానికి, మనిషి యొక్క సౌఖ్యానికి, మనిషి యొక్క హక్కుల కోసము మనం పెట్టవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. అదే మానవుని యొక్క అభ్యుదయము, అదే మనిషి యొక్క సంక్షేమానికి దారితీస్తుంది. మిగతా అన్నీ కూడా చాలా వరకు తాటాకుల
వాటిలాగానే ఉంటాయి, మంటల్లాగానే ఉంటాయి. అవి ఈ రోజున వస్తాయి, ఆ ఉద్యమాలు ఆ లక్ష్యం నెరవేరగానే వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ దేశం లోపల ప్రజాస్వామ్య దేశాల లోపల జరుగుతున్నటువంటి అంతా కూడా బూటకపు ప్రజాస్వామ్యం అనేటువంటి విషయం మనకు తెలుసు. ఇక్కడ నాయక స్వామ్యమే ఉంది, ఇక్కడ మానవ స్వామ్యం అనేటువంటిది రావడం లేదు. మీరు ఆర్థిక వ్యవస్థను తీసుకుంటే ఇక్కడ ఒక కోఆపరేటివ్ సొసైటీస్ అనేటువంటివి జరగలేదు. కోఆపరేషన్ అనేటువంటిదే ముఖ్యమైనటువంటిది. ఆర్థిక వ్యవస్థను చాలా మంచిగా పరిపుష్టం చేసేటువంటిది ఆర్థికత, అందులో సహకారం. ఆ సహకార ఆర్థిక విధానాల వల్లనే మనకు చాలా గొప్ప అయినటువంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వేరే రకంగా వచ్చేటువంటి అవకాశమే లేదు. మీరు ఎన్ని రకాలైనటువంటి ఫైటింగ్లు అయినా చేయండి, చివరికి మీరు కూర్చుంటేనే, చర్చిస్తేనే ఆ సమస్య అనేటువంటివి పరిష్కారం అయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇది హేతువాదానికి తర్వాత మానవవాదానికి సంబంధించినటువంటి నా అవగాహన ఇదే అల్టిమేట్ కాదు. ఖచ్చితంగా వెంకటాద్రి గారి భావజాలానికి నేను ఎక్కువ ప్రభావితుడినై, నేను 15 సంవత్సరాల వయసు నుండి ఇప్పటి వరకు అదే బాటలో ఉన్నాను. ఆ యొక్క స్పిరిట్ వల్ల, వెంకటాద్రి గారి స్పిరిట్ వల్ల నేను ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇది నాకు తోచినటువంటి కొన్ని మాటలు నేను చెప్పాను. అందులో అన్నీ కూడా వెంకటాద్రి గారి భావజాలముతోటి ప్రభావితం అయిన కాబట్టి ఇందులో ఏమైనా తప్పులు ఉంటే అవన్నీ కూడా నావి, మిగతా భావజాలం అంతా కూడా వెంకటాద్రి గారిదే అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ రోజుకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గుంటూరు హేతువాద సంఘ మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, దిస్ ఇస్ శ్రీనివాసాచారి. యు ఆర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ ది హ్యూమనిస్ట్ వే.